బేసికలీ మా కజిన్స్ సంక్రాంతి అప్పుడు టెర్రస్ మీద ఎగరేస్తారు కదా, ఆ కైట్ ఎగరేస్తూ మా కజిన్ ఒక అబ్బాయి పడిపోయాడు అనమాట. పడిపోయి ఇక్కడ అంతా క్రాక్ అయిపోయింది, మొత్తం క్రాక్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాడేమో అన్న జోన్లోకి వచ్చింది ఇన్సిడెంట్. ప్లెజెంట్గా అడిగారు, బట్ చెప్తున్నాను నా స్టోరీ. సో అప్పటి నుంచి ఏంటంటే మాకు సంక్రాంతికి కైట్ ఎగిరేయాలంటే మా ఇంట్లో తోమేవాళ్ళు అసలు. సో మేము దొంగతనంగా కైట్ ఎగిరేయడానికి ఇంకా అసలు ఎక్కడన్నా మా డాడీకి కనిపించకుండా, ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్పకుండా. సో సంక్రాంతి వస్తుందంటే ఒక టెన్షన్ అనమాట, ఎక్కడ కైట్ ఎగిరేస్తూ పట్టుబడ్డామంటే ఇంకా ఈయన తీసుకెళ్ళి తోముతాడని చెప్పేసి. సో ఆ మెమరీ నాకు ఇప్పటికీ, ఏదైనా కైట్ చూశానంటే నాకు భయం, మా డాడీ ఎక్కడి నుంచి చూస్తున్నాడా అని. సో యా, ఇక్కడ మేము అందుకే కైట్స్ ని కట్టేసాం, ఎగరేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అనగనగా ఒక రాష్ట్రం ఉంది, అలా బిల్డింగ్ల మీదకి వెళ్ళకండి, థియేటర్. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరందరూ నా డ్రీమ్స్ని, నా కళల్ని నిజం చేశారు. సో మీ కళలు ఈ పండక్కి 2026లో మీ అందరు ప్రేక్షకులు కానీ, మీడియా వాళ్ళు కానీ, మీ అందరి డ్రీమ్స్, మీ అందరి ఫ్యామిలీ డ్రీమ్స్, మీ గోల్స్ ఇవన్నీ కూడా నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సంక్రాంతి అనేది ఒక జాయస్ టైం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ, మీ ఫ్యామిలీస్ అందరికీ. అండ్ అనగనగా ఒక రాజు అనే సినిమా రేపు January 14th నాడు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ మీరు ఆల్రెడీ చూశారు. మీకు ట్రైలర్ నచ్చి మా ప్రమోషనల్ మెటీరియల్